కామారెడ్డి జిల్లాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం, 6 గ్యారంటీల్లో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు. జిల్లా నుంచి గెలిచిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పథకానికి ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్ మాట్లాడుతూ బడ్జెట్లో అన్ని వర్గాలకు సమన్యాయం చేయలేదని, సెక్యులర్ ప్రభుత్వం అన్ని చెప్పుకొని తబ్లీకి జామత్ సంస్థకి 2 కోట్ల నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సారాంశాన్ని పూర్తిగా చదవాలని అన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో కామారెడ్డి గుండు సున్నా ఇచ్చారని తెలిపారు. బడ్జెట్లో కామారెడ్డికి నిధులు కేటాయించకపోవడమా? బడ్జెట్లో కామారెడ్డికి నిధులు కేటాయించకపోవడమా? ప్రాణహిత సేవలకు నిధులు కేటాయించకపోవడమా? కామారెడ్డి పేరు ఎత్తలేదు. కామారెడ్డిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత సేవలకు ₹1 కూడా నిధులు కేటాయించలేరు. కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం లేదు. మరి కామారెడ్డికి నిధులు జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిది గుట్టు ఇచ్చిందనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి. ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు. తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్లు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రో ఆ 6 గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనేది జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇచ్చిన కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు, ఆ గాడిద గుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి వ్యవసాయ డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కులమతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది. పన్నుల ద్వారా తెలంగాణకు 196 కోట్లు ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే 8,60,62,000 చిల్లర కోట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ నువ్వు మొన్న చేసిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేను మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేస్తా, కామారెడ్డిని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఓడిపోయి రామ మందిర్ గారు అయోధ్యలో ఓడిపోయారు, మీరు ఆడోడిపోయారు. నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా. స్టేట్లో నువ్వు కామారెడ్డి జిల్లాలో గెలవలేవు, నీ సొంత జిల్లాలో గెలవలేవు. నువ్వు కామారెడ్డి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి బురద చల్లిపోవడం కాదు. నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో నువ్వు
ఇచ్చిన 6 పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలను ఎలా అమలు చేస్తావు, ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేంత నిందించేంత మొగోడి కావు. నీకు తెలుసు ఆ విషయం. పెద్దన్న అని పోతున్నావు. పెద్దన్నతో చక్కగా ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పెద్దన్నతో చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు. నువ్వు కూడా అలా అని చేస్తే రాక్షసుల పాలన పోయి ఇప్పుడు రాబందుల పాలన వచ్చింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో తొండచేయి వాడని చూపించి ఆర్టీసీ మొగ్గు చూపించి అందరికీ లూటు చేసినావు. నువ్వు కంపల్సరీ ఇలాంటి బడ్జెట్ను ఇలాంటి తీర్మానాలు చేస్తే ఇంకోసారి నిన్ను ఉపేక్షించేది లేదు. మళ్ళొకసారి నేను తరిమి కొడతాం. లేదు, రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు. రైతు బీమా గురించి, ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు. ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు. ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ వాళ్ళు కానీ మన ఎస్టీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం. అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు మతోన్మాద పార్టీ. ఏదైతే తబ్లీగీ జమాత్కు మీరు 2 లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో మన రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు. అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గాడిద గుడ్డు. బడ్జెట్లో ఎటువంటి కూడా క్లారిటీ లేదు. రైతులకు కానీ ఏ సెక్టార్లో కూడా హౌసింగ్ సెక్టార్ గురించి కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. ఇళ్ళ నిర్మాణం, ఇల్లు నిర్మాణం అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు. ఇది చాలా సిగ్గుచేటు.